తులసీదాస్ రాసిన హనుమాన్ చాలీసా తెలియని వారుండరు. కానీ హనుమాన్ చాలీసా రాసేటప్పుడు తులసీదాస్ ఒక రహస్య సవాలును ఎదుర్కొన్నారట. అదేంటంటే తులసీదాస్ హనుమాన్ చాలీసా రాయటం పూర్తయిన ప్రతిసారి మరుసటి రోజుకి రాసింది మొత్తం అదృశ్యమైపోయేదట. ఈ విచిత్రమైన పరిస్థితిని ఎన్నోసార్లు ఎదుర్కొన్న తర్వాత ఆయన రాయటం ఆపేసి సమాధానం కోసం హనుమంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. దానికి ప్రతిస్పందనగా హనుమ తులసీదాస్ కలలో కనిపించి, నీవు నన్ను స్తుతించడానికి ముందు నా స్వామి భగవాన్ శ్రీరాముని స్తోత్రాలను స్తుతిస్తేనే నేను ప్రసన్నుడనవుతానని చెప్పి మాయమైపోయాడట. ఇక హనుమంతుని ఆదేశానుసారం తులసీదాస్ హనుమాన్ చాలీసాను ఇలా రాయటం మొదలుపెట్టారు. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణవు రఘువర విమలయశ జోదాయక ఫలచారి. దీని అర్థం, శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దం లాంటి నా మనసును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రామచంద్ర, నీ కీర్తిని నేను తలచెదను. జై శ్రీరామ్, జై హనుమాన్.